కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం జూనియర్ కళాశాల మైదానంలో దివంగత నేత స్వర్గీయ వరపుల జోగిరాజు రాజా జ్ఞాపకార్థం బోదిరెడ్డి గోపి యువసేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాజా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ, దివంగత నేత రాజా పేరు మీద ఈ టోర్నమెంట్ నిర్వహించడం, ఆయన జ్ఞాపకాలు గుర్తు చేయడం చాలా ఆనందదాయకంగా ఉందని అన్నారు. రాజా క్రీడల్లో ఎక్కువగా పాల్గొనేవారని, అందులో క్రికెట్ అంటే ఎక్కువ మక్కువ చూపించేవారన్నారు. అదేవిధంగా యువకులు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనాలని ఆమె కోరారు. మొదటి బహుమతి 50,000 షీల్డ్, ద్వితీయ బహుమతి 30,000 షీల్డ్, తృతీయ బహుమతి 15,000 షీల్డ్ను కమిటీ వారు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బోదిరెడ్డి గోపి, మూది నారాయణ స్వామి, ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, మేడిశెట్టి సూర్యకిరణ్, జ్యోతుల పెదబాబు, ఎండగుండి నాగబాబు, అనంతరపు రాజు, వాగు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఆలోచనకి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రాజా గారికి క్రీడలు అంటే, అందులోనూ క్రికెట్ అంటే చాలా ఇష్టమైన క్రీడ. ప్రముఖ పాత్ర పోషించిన గోపి గారు, నారాయణ స్వామి గారు, దాసరి రవి గారు, జ్యోతుల పెదబాబు గారు, వేదిక మీద ఉన్న అలమంటి స్వామి గారు, అలాగే హాస్పిటల్ కమిటీ చైర్మన్ గారు రాజు గారు, చెక్కా లక్ష్మణరావు గారు, వేదిక మీద ఉన్న కౌన్సిలర్లు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, మరి కార్యక్రమంలో భాగస్వాములైన మరి యువకులైన క్రీడాకారులందరికీ కూడా నమస్కారం. మరి ఈ ప్రతిష్టాత్మకంగా ఏలేశ్వరం మండలంలోనే అతిపెద్ద గ్రౌండ్ అండి ఇది. మరి చాలా కాలం నుంచి కూడా ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ ఆటలాడుతూ కూడా స్పోర్ట్స్ లెవెల్లోనే వీళ్ళు ఉద్యోగాలు సాధించి మరి ఇందాక